సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ బీరంగూడ డివిజన్లోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వారాహిమాత నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరిగాయి. ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు అత్యంత శక్తివంతమైనని పర్వదినాలని అర్చకులు తెలిపారు. అమ్మవారికి ఎర్రటి వస్త్రాలు పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు చేసి పసుపు కుంకుమార్చనలు నిర్వహించారు. శాకంబరి అలంకారం వివిధ రూపాల్లో అమ్మవారి ఆరాధన భక్తులను ఆకట్టుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కోటి రేట్ల ఫలితం వారికి రావాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ చివరి రోజు వారి హస్తముల ద్వారా పురాణ ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈ యొక్క నవరాత్రులో ఏదైతే గుప్త నవరాత్రులో వారాహి నవరాత్రుల్లో భాగంగా మరి ఈరోజు లాస్ట్ రోజు మరి అమ్మవారికి శాకంబరి ఏదైతే కూరగాయలతోటి అలంకరణ చేయడం జరిగింది. మరి శాకంబరిగా ఈరోజు అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరి దానికి ఈరోజు ఈ నవరాత్రులలో భాగంగా మరి పెద్ద ఎత్తున భక్తులు మరి రావడం జరిగింది. మరి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ యొక్క నవరాత్రులు ఎంతో అద్భుతంగా మా దేవాలయం నుంచి మా ఈవో దేవనాథం సార్ గారు, మా అర్చకులు, మా కమిటీ సభ్యులు అందరము మరి ఇక్కడ సాయంత్రము రోజు ఈ యొక్క 6 గంటల నుంచి 9 గంటల వరకు మరి ఇక్కడ రోజు పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే ప్రవచనం కూడా మన పంతులు గారు ప్రవచకులు మరి ఇక్కడ రోజు మాకు 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రవచనాలు కూడా చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఈ 9 రోజులు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి మాకు మా యొక్క ఈ యొక్క టెంపుల్లో మరి ఎండోన్మెంట్ టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి మాకు పై అధికారులు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ వర్షాలు ఎక్కువ పడాలి, వర్షాలు పడి మరి పంటలు అన్నీ కూడా మనకు ఎక్కువ అది రావాలంటని చెప్పేసి మా కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశంతో రేపు 110 మరి కలశాలతోటి మరి రేపు స్వామివారికి అభిషేకము హోమాలు ఉన్నాయి. మరి దానికి మరి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ కలశాలతోటి స్వామివారిని అభిషేకం చేయడానికి భక్తులు కూడా విచ్చేసి మరి యొక్క స్వామివారికి అభిషేకం చేయాల్సిందిగా మా యొక్క ఈ యొక్క దేవాలయం నుంచి మా యొక్క కమిటీ నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తెలియజేస్తున్నామని కోరుచున్నాం. ధన్యవాదాలు. నమః శివాయ. భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడ గుట్ట అమీన్పురం మండలంలో ఉన్నటువంటి దేవాలయం. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయాలలో ఇది ఒకటి. ఇట్టి దేవాలయంలో ఈ నవరాత్రి ఉత్సవాలు గుప్త నవరాత్రి ఉత్సవాలు కడ వైభవంగా మంగళకరంగా జరిగినవి. ఈరోజు చివరి రోజు చాలా చక్కగా జరిగినటువంటి శుభవేళ. చివరి రోజు నాడు ఈ విధంగా అమ్మవారికి శాకంబరిగా అమ్మవారిని దర్శింపజేసే భాగ్యం మా అర్చక స్వాములు చక్కగా అలంకరించి ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ధన్యజీవులు. ఈరోజు ఊహించకుండానే మేము అనుకోకుండానే ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉన్నవి. దీంట్లో భాగంగా మా కమిషనర్ గారి ఆర్డర్ మేరకు దేవనాథం గారు మా ఈవో గారు ఈ యొక్క
సూచనల మేరకు ఈ దేవాలయంలో రేపటి రోజున 24/7/2026 రేపటి శుక్రవారం రోజున భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధానంలో వరుణయాగము, అలాగే కుంభాభిషేకము, అలాగే యజ్ఞయాగాది క్రతువులు జరపడంలో సంసిద్ధులమైనాము. ముఖ్యంగా ఎందుకు చేస్తున్నాము ఇవంటే వాతావరణం అంతా కూడా సస్యానుకూలంగా ఉండాలి. ముఖ్యంగా ఏ ఋతువులో దాని ప్రభావం అనుకూలంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వర్ష ఋతువు చేరువలో ఉన్నాము, 4 మాసములు వర్షం ఉండాలి, 2 మాసములు అయిపోబోతున్నాయి, సరి అయిన వర్షాలు లేవు. ప్రతి ప్రాణికి జీవనాధారం నీరు. మరి వర్షాలు పడాలంటే శివుని పూజించాలి. కనుక ఆ కార్యక్రమాన్ని రేపటి రోజున మేము ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా 108 కలశాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది, వరుణ జపం ఉంటుంది, వరుణ యాగం జరుగుతుంది. ఇటు కార్యక్రమాలన్నీ కూడా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు దేవనాథం గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇది కమిషనర్ ఆర్డర్ మేరకు అన్ని దేవాలయాల్లో జరుగుతూ ఉన్నాయి. రేపటి రోజున మన దేవాలయంలో జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో విచ్చేసిన భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఎవరైతే కలశంతో స్వామివారిని అభిషేకించాలనుకుంటారో వారు దేవస్థానం యొక్క అనుమతిని మేరకు మీరందరూ అందులో పాల్గొన్నటువంటి వాళ్ళు అవుతారు. కనుక మీరందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకొని మనం సస్యానుకూలంగా